పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలోని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి ఉత్సవాలకు ముందుగా ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమం నిర్వహించారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు స్వయంగా శానిటేషన్ డ్రైవ్లో పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు. జూలై 25న జరగనున్న తొలి ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు కోటప్పకొండకు తరలి వస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవిందబాబు తెలిపారు. గుడి మెట్ల మార్గం, క్యూ లైన్లు, ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. భక్తుల కోసం ప్రతి అడుగులో తాగునీటి సౌకర్యం, కార్పెట్లు, ప్రసాదాల పంపిణీ, గిరి ప్రదక్షిణ మార్గంలో తాగునీరు, పండ్ల పంపిణీ వంటి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మరి రేపు 25వ తేదీన జరగబోయే తొలి ఏకాదశి కొండ పండుగ, మరి కోటప్పకొండ పండుగ కాబట్టి ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు హాజరవుతారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలయ అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, పోలీసు వారు కానీ అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అనేది జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరం కూడా ట్రాఫిక్ జామ్ జరగకుండా ట్రాఫిక్ సిఐ గారు కానీ, లా అండ్ ఆర్డర్ డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఎక్కువ మంది పోలీసులు ఉండి ట్రాఫిక్ జామ్ జరగకుండా భక్తులకి సౌకర్యంగా మరి దర్శన ఏర్పాట్లు కూడా చక్కగా చేయించాలి. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళ ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా సేవ చేయడానికి రావడం జరిగింది. కొండ పైభాగం మొత్తం కూడా శుభ్రం చేయడం జరిగింది. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాల, అసలు కొండ అంటే మన ఇల్లు లాగా ఉంటుంది, ఆ ఇంటికంటే కూడా మన ఇంట్లో గుడిలాగా ఉంటుందనే ఆలోచన వచ్చేటట్టు చేసి పెట్టడం జరిగింది. మరి ఎక్కడ కూడా మట్టి గిట్టి కనపడకుండా మరి గ్రాస్ పెంచడం జరిగింది. మరి కార్పెట్స్ కూడా వేయటం జరిగింది. కాబట్టి అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేశాము. ప్రతి అడుగడుక్కి మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేశాము. అదేవిధంగా మరి భక్తులకి ప్రసాదాలు కూడా ప్రతి అడుగుకి ఏర్పాటు చేయడం జరిగింది. గిరి ప్రదక్షిణ ప్రాంతం అంతా కూడా ఫారెస్ట్ అధికారులు మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. మరి దారిలో తినడానికి పళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఎంతో చక్కగా, సంతోషంగా మరి గిరి ప్రదక్షిణ కూడా చేసుకోవాలని కోరుతూ ఉన్నాము. ఆలయ అధికారులు కానీ, మరి కలెక్టర్ గారు, మరి ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా దీనికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము సిద్ధం, మరి భక్తులు కూడా సిద్ధంగా ఉండాలి, స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి మీడియా సోదరులందరూ కూడా మరి దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళమని చెప్పి మీడియా వాళ్ళు కోరుతూ మరొకసారి మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి సందర్భంగా వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ట్రాఫిక్ సమస్యలు లేకుండా సులభ దర్శనం కల్పించేలా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. భక్తులందరూ సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం.